ఈనాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360 సీట్లు అయితే మరో 2550 సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఈ 17 ద్వారానే 2360 సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునేదానికి మెడిసిన్ చదువుకునేదానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు. అసలు గవర్నమెంట్ అన్నది 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో, అంటే సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఏమిటి అని అంటే అమరావతిలో 50,000 ఎకరాలు కాదు, మరో 50,000 ఎకరాలు సేకరించి 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 50,000 ఎకరాలు ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున 1,00,000 కోట్లు కావాలని చెప్పి అన్నారు. పెట్టింది ఎంత అంటే 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇవాళ ఈ 50,000 ఎకరాలు సరిపో మరో 50,000 ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ 50,000కు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు, కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న